ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని యుద్ధ వాతావరణంలో ఒక రైలులో 8 గంటల పాటు ప్రయాణించి దిగ్విజయంగా యుక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు జరిపి నరేంద్ర మోడీ భారతదేశానికి తిరిగి వచ్చారు. నరేంద్ర మోడీ యుక్రెయిన్ పర్యటనకు వెళ్లడం, అక్కడ చర్చలు జరపడం, ఆ చర్చలు ఫలదాయకంగా ముగించుకొని వెనక్కి రావడం పట్ల చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు, విమర్శలు తీవ్ర స్థాయిలో ఎదుర్కొంది. ఆ ఎదుర్కొన్న వేళ కూడా భారత ప్రభుత్వం తన వైఖరిని చాలా స్పష్టంగా ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు, పాశ్చాత్య దేశ మీడియాకు తెలియజేసింది కూడా. నా దేశ ప్రయోజనాలే నాకు ముఖ్యం, నా దేశ ప్రయోజనాలను కాపాడుకునే విధానాలను నేను పాటిస్తాను తప్ప ఎవరో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే కొన్ని కుట్రలలో మేము భాగస్వామ్యము కాబోము అన్న విషయాన్ని భారతదేశం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారతీయ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారు కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే భారతదేశానికి అవసరమైన చమురును రష్యా ఈరోజు బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కన్నా కాంపిటేటివ్ ధరతో అందిస్తోంది. ఆ చమురును కొనుగోలు చేసుకొని, ఎందుకంటే అతిపెద్ద చమురు దిగుమతిదారునైన భారత్ కు తక్కువ ధరలో చమురు లభించేటప్పుడు ఆ చమురును దిగుమతి చేసుకుని తన దేశంలో ధరలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాశ్చాత్య దేశాలు హర్షం వ్యక్తం చేయకపోయినా భారతదేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. అదే సందర్భంలో పదే నరేంద్ర మోడీ యుక్రెయిన్ ఎందుకు వెళ్లడం లేదన్న విమర్శలు, ఆరోపణలు భారతదేశంలోని ప్రతిపక్షాలు, పాశ్చాత్య దేశాలు చేస్తూ వచ్చాయి. ఈ ఆరోపణలు, విమర్శలకు నరేంద్ర మోడీ తనదైన శైలిలో సమాధానం ఇస్తూ యుక్రెయిన్ పర్యటనను ముగించారు. ఈ యుక్రెయిన్ పర్యటన ముగించిన సందర్భంగా భారతదేశం 2-3 అంశాలను ప్రపంచానికి స్పష్టం చేసింది. నరేంద్ర మోడీ గారు స్వయంగా జెలెన్స్కీతో మాట్లాడుతూ భారతదేశం శాంతి వైపు ఉందని, రష్యా వైపు కానీ యుక్రెయిన్ వైపు కానీ లేదన్న విషయాన్ని స్పష్టం చేశాడు. ఏ సమస్యకైనా యుద్ధం, అశాంతి పరిష్కారం కాదని, చర్చల ద్వారానే అన్ని పరిష్కారం అవుతాయని, చర్చల వైపే భారత్ మొగ్గు చూపుతుందని ఆయన జెలెన్స్కీకి సూచనప్రాయంగా వెల్లడించారు. అంటే భారతదేశం ఇక్కడ రష్యాను మద్దతు ఇవ్వట్లేదు యుద్ధంలో, ఇటు యుక్రెయిన్ కు మద్దతు ఇవ్వట్లేదు, శాంతి వైపు భారత్ ఉంటుంది. ఎందుకంటే శాంతి నెలకొంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్న వాదనను భారత్ గట్టిగా నమ్ముతోంది. కాబట్టి అయినప్పటికీ ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రిని పాశ్చాత్య మీడియా గట్టిగా, మీరు ఈరోజు యుక్రెయిన్ కు వచ్చారు, మరి రష్యాను ఎందుకు మీరు ఖండించడం లేదని ప్రశ్నిస్తే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తనదైన శైలిలో చాలా గట్టి సమాధానం ఇచ్చారు. పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారతదేశం ఎక్కడి నుంచి అయితే చమురును తక్కువ ధరకు కొంటోందో ఆయా దేశాల మీద మీరు వరుసగా ఆంక్షలు పెడుతున్నారు. వెనిజులా విషయంలో కానీ, ఇరాన్ విషయంలో కానీ మీరు పెట్టిన ఆంక్షల కారణంగా మేము నష్టపోతున్నాము. ఈసారి మీ ప్రయోజనాలకు అనుగుణంగా మీరు రష్యాపై విధించిన ఆంక్షలను అందుకే మేము లెక్క చేయడం లేదు. మీరు పెడుతున్న ఈ ఆంక్షల కారణంగా చమురు మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది మార్కెట్ విధానానికి వ్యతిరేకము. ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే విపరీతంగా పెరిగిన చమురు ధరలు మా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి. కాబట్టి మా ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. మీరు పెట్టిన ఈ ఆంక్షల విధానాన్ని మేము తట్టుకునే పరిస్థితుల్లో లేదు, మేము అంగీకరించమనే విషయాన్ని స్పష్టం చేస్తూ, అందుకే మేము రష్యా నుంచి మా దేశ ఆర్థిక వ్యవస్థని, మా దేశ ప్రజల్ని కాపాడుకోవడానికే మేము రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. మీరు ఆంక్షలు ఎత్తివేయండి, దానికి తగినట్లుగా మీరు చమురు మార్కెట్ ధరలను ఫిక్స్ చేయండి,
అందరికీ సరైన ధరల్లో అందేలా ఏర్పాటు చేయండి అని, అది చేయగలిగితే ఈ ఇబ్బందులు భారత్ లాంటి దేశానికి ఉండవు. అందువల్ల మీరు ఈ విషయంపై దృష్టి సారించండి తప్ప భారత్ చెంబు ఎక్కడి నుంచి కొంటోంది, ఎందుకు కొంటోంది అన్న విషయం మీద కాదన్న విషయాన్ని ఆయన కొండగద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది, భారతదేశం రష్యా వైపు లేదు, యుక్రెయిన్ వైపు లేదు. భారతదేశం కేవలం తన ప్రయోజనాల పరిరక్షణ దిశగానే సాగుతోందన్న విషయాన్ని, ఈ విషయంలో ఎటువంటి సంశయము బిడియం లేకుండా భారత్ కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా వెనుకాడదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారు. అలానే తామేదో పూర్తిగా రష్యాకు మద్దతిస్తున్నామని, యుక్రెయిన్ వదిలివేశామని కూడా భారత్ స్పష్టంగా తెలియజేసింది. యుక్రెయిన్తోనూ తమ మంచి సంబంధాలు కోరుకుంటున్నామని, రష్యాతో కోరుకుంటున్నామని, తమ వైఖరి ప్రపంచంలో ఎక్కడైనా కానీ, అది ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కానీ లేదా మరొక చోట కానీ, తాము తమ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శాంతి పరిరక్షణ సాధ్యమయ్యే విధంగానే వ్యవహరిస్తాం తప్ప కేవలం ఒకవైపు ఆలోచించి లేదా రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తాము కేవలం ఒకవైపు మద్దతు ఇవ్వము అనే అంశాన్ని భారత ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ విషయంలో కూడా భారతదేశంలోని రాజకీయ పక్షాలు ఇక్కడ ముస్లింల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ పాలస్తీనాకు సమర్థన ఇస్తూ వచ్చే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఓటు బ్యాంకు కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టము, కేవలం దేశ ప్రయోజనాలే ఇక్కడ మొదటి ప్రాధాన్యతగా భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ విధానం ఉంటుందనే విషయాన్ని ఈరోజు ప్రధాని, అటు విదేశాంగ శాఖ మంత్రి యుక్రెయిన్ పర్యటన సందర్భంగా మరోమారు స్పష్టం చేశారు. ఇదే విధానాన్ని భారత్ భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందనే విషయాన్ని కూడా వారు కొండబద్దలు కొట్టారు. భారత్తో సంబంధాలు నెరపాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని వారు స్పష్టీకరించారు. ఈ విషయాన్ని అటు పాశ్చాత్య దేశాలు కానీ, ఇటు గల్ఫ్ దేశాలు కానీ ఇవన్నీ కూడా అంగీకరించాల్సిందే, అంగీకరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అబుదాబిలోనూ లేదా యుఏఈలో, దుబాయ్లోనూ ఆలయాలు వెలిశాయి. అందరూ కలిసి ఉండాలని, శాంతి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రపంచంలో ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని లేదా తమ మాట చెల్లుబాటు కావాలనే అమెరికా లాంటి దేశాల అధినేతలు గ్రహించి ప్రపంచం మొత్తంలో శాంతి వెల్లువిరవడానికి ఎవరి ప్రయోజనాలు కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉంటుందనే విషయాన్ని గ్రహించి ఈరోజు ముందుకు నడవాలి. లేదంటే భారతదేశ విధానం ఇలానే కొనసాగుతుంది. దాని మీద విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చినా లెక్క చేసే పరిస్థితుల్లో భారత్ ఉండదు.